హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో సిఎస్సి సర్వీసెస్ గురించి మనం తెలుసుకుందాము. ఈ సిఎస్సి సర్వీసెస్లో మనకి ఏ సర్వీసెస్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మనం సిఎస్సి అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సిఎస్సిలో అన్ని స్టేట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ మనం సర్వీసెస్ అనేది చేయొచ్చు. ఆ సిఎస్సి ద్వారా మనం తీసుకున్న వాళ్ళని సిఎస్సి ఐడి తీసుకున్న వాళ్ళని విఎల్ఈస్ అంటారు. మీకు సిఎస్సి ఐడి అప్రూవల్ కావాలి అంటే మినిమం 10th నుంచి ఏ క్వాలిఫికేషన్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఒక టీఈసి అని ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ కనుక మీరు ఎలిజిబుల్ అయితే మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. తర్వాత అది బేస్ చేసుకొని మీరు సిఎస్సికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు సిఎస్సి ఐడి అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సపోజ్ సిఎస్సి సెంటర్ మీకు కావాలి అంటే ఒక సిఎస్సి సెంటర్ ఒక ప్లేస్లో పెట్టుకుని దాని పక్కనే ఇంకో సిఎస్సి ఆఫీస్ అనేది పెట్టుకోకూడదు. నియర్లీ 5 కిలోమీటర్స్ అయితే మెయింటైన్ చేయాలి సిఎస్సి ఆఫీస్కి. ఈ సిఎస్సి తీసుకున్న వాళ్ళని విఎల్ఈస్ అంటారు కదండి. ఈ విఎల్ఈస్ చేసే ప్రతి సర్వీసెస్ కూడా మంచి కమిషన్ అయితే ఉంటుంది. ఈ సర్వీసెస్ చేయడం వల్ల అది ఎలాంటి కమిషన్స్ ఎంతెంత వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే కనుక మీకు సిఎస్సి సర్వీసెస్ ఏవేవి ఉంటాయి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్తాను. సిఎస్సి సర్వీసెస్ని డిజిటల్ సేవ కూడా అంటారు. దీన్ని కామన్ సర్వీసెస్ సెంటర్. ఇందులో మీరు పాస్పోర్ట్స్, ఆధార్ సర్వీసెస్, ఓట్ కార్డ్ సర్వీసెస్ అన్ని అప్లికేషన్స్ అన్నీ చేయొచ్చు. చాలామంది మాకు ఆధార్ సెంటర్ కావాలి, ఆధార్ కేంద్ర కావాలి అని అనుకుంటారు. ఈ ఆధార్ కావాలి అనుకుంటే సిఎస్సి తీసుకుంటే వచ్చేస్తుంది అని అనుకుంటారు. అది వచ్చేస్తుంది అన్నది మాత్రం అపోహ అండి. మీరు సిఎస్సి తీసుకుంటే వాటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి. మినిమం మంత్లీ 500 ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రం మీరు బాగా చేయాలి. ట్రాన్సాక్షన్స్ బాగా చేస్తే మీకు ఒక్కొక్క సర్వీస్ అనేది గవర్నమెంట్ అనేది మీకు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఐడి తీసుకున్న తర్వాత మీరు కనుక సిఎస్సి సర్వీసెస్ అనేది సరిగ్గా చేయలేకపోతే మీకు ఐడి అనేది బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. మంత్లీ 500 ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రం కంపల్సరీగా చేయాలి అండి. ఎక్కువ చేసినా సరే ప్రాబ్లం లేదు, ఇంకా మీకు బెటర్ సర్వీసెస్ అయితే మీకు ప్రొవైడెడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి సర్వీసెస్ అనేది విఎల్ఈకి చాలా ఇంపార్టెంట్, మంచి బెనిఫిట్, మంచి కమిషన్స్ కూడా వస్తాయి. ఈ సిఎస్సి అనేది బేస్ పాయింట్ అండి. దీన్ని బేస్ చేసుకొని మిగతా సర్వీసెస్ అని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈ సిఎస్సిలో పవర్ బిల్స్ పే చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్, న్యూ కనెక్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, రీఫిల్ చేయొచ్చు, టెలికామ్, మొబైల్ పోస్ట్ పెయిడ్ ఆర్ ప్రీపెయిడ్, డిటిహెచ్, బోర్డ్ బ్రాండ్ సర్వీసెస్, బిల్స్ పేమెంట్ చేయడం, వాటర్ బిల్, ఇవన్నీ కూడా మీరు సిఎస్సిలో సర్వీసెస్ చేయొచ్చు. వీటి వల్ల కూడా మీకు కమిషన్ అయితే ఉంటుంది. ఈ సిఎస్సిలో మీకు పాన్ సర్వీసెస్ కూడా ఉంటుంది. అది కరెక్షన్స్ ఆర్ న్యూ పాన్, యూటీఐ ఉంది, ఎన్ఎస్డిఎల్ కూడా ఉంది. ఈ సర్వీసెస్ మీరు చేసుకుంటే విఎల్ఈకి మంచి కమిషన్ అండి. సిఎస్సిలో ఐఆర్సిటీస్ కూడా ఉంది. ఐఆర్సిటీస్ అంటే మీకు ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం, అవి అంత తేలిగ్గా అయితే ఐడి అయితే ఎక్కడ ఉండదు, ప్రొవైడ్ చేయరు. మీకు ఈ సిఎస్సి ద్వారా అయితే ఐడి అయితే సమ్ అమౌంట్ అనేది పే చేయాలి. సిఎస్సి తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ బేస్ చేసుకొని మీకు వాళ్ళు రిజిస్ట్రేషన్ అన్ని చేసి మీకు ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ ఐఆర్సిటీస్ బేస్ చేసుకొని మీకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ ట్రైన్ టికెట్స్ కూడా మీకు విఎల్ఈసికి అయితే మంచి కమిషన్ అయితే ఉంటుంది. బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, రెడ్ బస్ టికెట్స్లో కూడా విఎల్ఈకి అయితే మంచి కమిషన్ అయితే ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోటల్ రూమ్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు సదుపాయం ఏది లేనప్పుడు ఈ హోటల్ రూమ్ బుకింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఐటీఆర్ రిటర్న్స్ కూడా ఎవ్రీ ఇయర్ సిఎస్సిలో అనేది ఫైల్ చేయొచ్చు. దానికి ఆ ఇయర్కి సంబంధించిన ఆఫర్స్ ఉంటుంది, మంచి డమాకా ఆఫర్స్ కూడా పెడతారు సిఎస్సిలో. నెక్స్ట్ సిఎస్సి బ్యాంక్ మిత్ర అండి. మీకు ఒక ఎగ్జామ్ చెప్పాను కదండి, టీఈసి అని. దాంతోపాటు మీరు ఐఏబిఎఫ్ ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ మీకు వస్తుంది. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు సిఎస్సి ఐడి ఉంటే మీకు బీసీ పాయింట్, బ్యాంక్ మిత్ర పాయింట్ అనేది కూడా మీకు అవైలబుల్ చేస్తారు. ఇది మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని విజిట్ అయితే మాకు
బీసీ పాయింట్ సర్టిఫికేట్ ఉంది, బీసీ పాయింట్ కావాలి, సిఎస్సి ఐడి కూడా ఉంది అని మీరు చెప్తే మీకు వాటి యొక్క ప్రాసెస్ ఏంటి అనేది బ్యాంక్ మేనేజర్ అనేది మీకు చెప్తారు. ఈ బీసీ పాయింట్ తీసుకోవడం వల్ల మీకు విత్డ్రాస్, డిపాజిట్, ఏఈపిఎస్, ఆధార్తో మీకు మనీ విత్డ్రా చేయడం అలాంటి సర్వీసెస్ కూడా ఈ బ్యాంక్ మిత్ర పాయింట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను కదండి, ఆధార్ సర్వీసెస్ కూడా వస్తాయి. చక్కగా మీరు ట్రాన్సాక్షన్స్ బాగా చేస్తే మీకు ఈ ఆధార్ సర్వీసెస్ కూడా వస్తుంది. ఏదైనా సరే మీరు ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. నెక్స్ట్ ర్యాప్ ఎగ్జామ్, ఇన్సూరెన్స్ చేయడానికి సిఎస్సిలో ర్యాప్ ఎగ్జామ్ అని ఉంటుంది. దానికి మీరు రిజిస్టర్ అయ్యి దానికి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే మీకు ఈ సిఎస్సిలో అన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. హెల్త్, లైఫ్, వెహికల్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా మీరు ఈ సిఎస్సి ద్వారా చేసుకోవచ్చు అండి. సిఎస్సి ఈ సర్వీసెస్ చేసుకుంటే విఎల్ఈ కూడా మంచి కమిషన్ ఉంటుంది ఇన్సూరెన్స్లో కూడా. నెక్స్ట్ ఈ స్టాంపింగ్ డ్యూటీ కూడా ఉంటుంది. మీరు సర్వీసెస్ బాగా ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు ఈ స్టాంపింగ్ కూడా మీకు గవర్నమెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన సిఎస్సిలో మీకు క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు, లోన్స్ అప్లై చేసుకోవచ్చు, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, అదర్ లోన్స్, ఎలాంటి కార్ లోన్స్, ఏ టైప్ ఆఫ్ లోన్స్ అయినా సరే మీరు ఈ సిఎస్సి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.